వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో కన్నడంలో కొన్ని ముఖ్యమైన పదాలు తెలుసుకుందామండి. సర్వనామాల గురించి తెలుసుకుందాం. ఓకే, తెలుగు ద్వారా కన్నడం సులభంగా నేర్చుకోండి. తెలుగులో నేను అంటే కన్నడంలో నాను, మేము లేదా మనము అంటే కన్నడంలో నావు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా పదాలు మారుతూ ఉంటాయి. ఒక లాంగ్వేజ్ అంటే ఇవి మొత్తం దక్షిణాది భాషలు కాబట్టి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం కొంచెం తేడా ఉంటాయి అంతే. ఇప్పుడు ఉదాహరణకు తెలుగులో నేను, తమిళంలో నాన్ అంటారు. నాన్కు ఊ కలిపితే కన్నడ అయిపోద్దండి. నాన్ ప్లస్ ఊ, నాను అంటే కన్నడ. అదేవిధంగా మలయాళంలో జ్ఞాన్ అంటారు. జ్ఞాన్ సగం ముక్కుతో పలుకుతారు వాళ్ళు. జ్ఞాన్ అంటే నేను. ఓకే, అదేవిధంగా మేము, మనకు రెండు పదాలు ఉన్నాయి. మళ్ళీ కన్నడలో ఒక్క పదమేనా? అవునండి, ఒక్క పదమే. మళ్ళీ ఒక్క పదంతో వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్ది. తెలుగులో అదే ఇంగ్లీష్లో ఉయ్ అంటే మేము మనం కదా, మళ్ళీ ఇంగ్లీష్లో ఉయ్ అంటే రెండు అర్థాలు వస్తున్నాయి కదా. అదేవిధంగా భావించండి. అంటే మేము మనము అంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆడ మనం అర్థం చేసుకోవాల్సిందే. ఇంగ్లీష్లో ఉయ్ అంటే ఎలా అర్థం చేసుకున్నామో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా నేనుంటే నాను, మేము మనం అంటే నావు, ఈ రెండు పదాలకు అర్థాలు చెప్పినని చెప్పేసి తర్వాత పేజీకి పోవడంలో అర్థం లేదు. మీకు మైండ్లో బాగా రిజిస్టర్ కావాలా. బాగా మైండ్లో రిజిస్టర్ అయినప్పుడే ఈ చిన్న చిన్న పదాలు చాలా ముఖ్యం స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు. ఓకే, ఇప్పుడు అర్థమైపోయింది కదా. నేను అంటే నాను, మేము లేదా మనం అంటే రెండింటికి వాళ్ళు ఒకే పదం వాడారు, నావు. ఇంగ్లీష్లో వాడినట్టుగా. ఇంకో విధంగా చెప్పాలంటే ఇండియన్ భాషలో చూసుకుంటే, ఇండియన్ లాంగ్వేజ్ చూసుకుంటే హిందీలో హమ్ అంటే ఏంటి? మేము మనము రెండు పదాలు వస్తున్నాయి కదా. అంటే హిందీలో ఉన్న ప్రకారమే కన్నడలో ఉంది, హిందీ కన్నడలో ఉన్న ప్రకారమే ఇంగ్లీష్లో ఉంది అనుకోండి. ఓకే, ఇంక ఇప్పుడు మీరు లైఫ్లో మర్చిపోరు. మేము మనం అంటే నావు. ఓకే, నువ్వు అంటే నేను, మీరు అంటే నీవు. కన్ఫ్యూజన్ కావద్దండి. నీవు అని కూడా మనం తెలుగులో అంటుంటాము. ఆ నీవు కాదు, ఇది కన్నడ పదం అండి. నీవు అనేది కన్నడ పదం. నువ్వు అంటే రెస్పెక్ట్ ఉండదు, నేను అన్నప్పుడు రెస్పెక్ట్ ఉండదు. మీరు అంటే రెస్పెక్ట్. మీరు అంటే కన్నడంలో నీవు. ఓకే, నువ్వు అంటే కన్నడంలో నేను, నో రెస్పెక్ట్. మీరు అంటే రెస్పెక్ట్, కన్నడంలో నీవు అంటారు. ఓకే, అతను అంటే కన్నడంలో అవను. అదే తమిళంలో అయితే అవన్ అంటారు. అవన్ ప్లస్ ఊ, అవను అంటే కన్నడ. ఆమె అంటే అవಳು. ఆమె అంటే అవಳು. తమిళంలో అవళ్ అంటే ఆమె అండి. దాన్ని ఊ కలిపితే కన్నడ అయిపోయింది. అంటే తమిళ పదాలకు చాలా దగ్గర సంబంధం కన్నడకు ఉంది. అదేవిధంగా తెలుగు కూడా కన్నడ చాలా దగ్గర సంబంధం ఉందండి. అది అంటే అదు, ఇది అంటే ఇదు, వారు వాళ్ళు. మనకు రెండు పదాలు ఉన్నాయి. సింగులర్గా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వారు అంటాము, ప్లూరల్ చెప్పేటప్పుడు వాళ్ళు అంటాము. దానికి వాళ్ళు అవరు అంటారండి. మళ్ళీ వారు వాళ్ళు అనే వాటికి సపరేట్ లేవండి. దే అంటే మనము వారు వాళ్ళు అంటాము. కన్నడలో దే అంటే ఒకే పదం వాడతారు వాళ్ళు. వారు అన్నా వాళ్ళు అన్నా ఒకే పదము. హిందీలో అయితే వే అంటారు. కరెక్టా? అదేవిధంగా అండి, ఇవి రీజనల్ లాంగ్వేజ్లో అండి. ఈ వారు వాళ్ళు అనేది మన తెలుగులో, మలయాళంలో ఇట్లా ఉన్నాయి తప్ప కన్నడంలో మటుకు వాళ్ళు ఒకే పదం వాడతారు. ఇంగ్లీష్లో వాడినట్టుగా దే, వారు, వాళ్ళు. దే అనేది యాక్చువల్గా ప్లూరల్ ఉన్నప్పుడు వాళ్ళు అని వస్తుంది.
ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో నాకు తెలిసి కష్టమైన భాష తెలుగు అండి. చాలా కష్టం. ఇప్పుడు ఇంగ్లీష్ వాడే తెలుగు నేర్చుకోవాలంటే, ఇప్పుడు ఉదాహరణకు అతను అనే పదం తీసుకోండి, అతనికి ఎన్ని పదాలు చెప్పాలన్నా తెలుసండి. అంటే హీ అంటే అతను, అంటే హీ అంటే అతను, అతడు, ఇంకా దానికంటే కూడా ఇలా చెప్పచ్చు. హీ అంటే వాళ్ళ దగ్గరైనా అతను ఇతనైనా కూడా వాళ్ళకు హీని అంటారు. కాబట్టి హీ అంటే అతను, ఇతను, అతడు, ఇతడు, వాడు, వీడు, ఆయన, ఈయన, తను, ఇన్ని పదాలు వస్తున్నాయి చూసారా. ఇంగ్లీష్ వాడు కన్నడ తెలుగు నేర్చుకోవడం ఎంత కష్టమో అలాంటి కష్టమైన తెలుగు మనకు వచ్చు. కాబట్టి ఏ భాష అయినా సులభంగానే నేర్చుకోవచ్చు. ఫైనల్ చూడండి, అతను అంటే అవను, మళ్ళీ అవన్ అంటే తమిళ అయిపోద్దండి. ఆమె అంటే అవಳು, లు, అది అంటే అదు, ఇది అంటే ఇదు, వారు వాళ్ళు అంటే అవరు, అవరు, అవర్ అనకూడదు. అవర్ అంటే మళ్ళా తమిళ అయిపోద్ది. చూశారు కదా, ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అంతా శాంపిల్ వీడియో అండి. మీకు కంప్లీట్గా పూర్తి కోర్సు కావాలనుకుంటే, మీకు పూర్తి వీడియోలు మరియు పీడిఎఫ్ బుక్స్ కావాలనుకుంటే పూర్తి వివరాలకు ఈ వాట్సాప్ నెంబర్కి అండి 9789099589కు సెండ్ తెలుగు టు కన్నడ ఫుల్ డీటెయిల్స్ ఒక మెసేజ్ పెట్టండి. మీకు మేము మొత్తం తెలుగు ద్వారా కన్నడ నేర్చుకోవడానికి అవసరమయ్యే దాని ఫీజు ఎంత అవుతుంది, ఆ కోర్స్ ఫీజు ఎంత అవుతుంది, అన్ని డీటెయిల్స్ పంపిస్తాము. ఆ కోర్స్ ఫీజు మీకు ఓకే అనుకుంటే మీరు తప్పకుండా చక్కగా తెలుగు ద్వారా కన్నడ నేర్చుకోవచ్చు. ఒక తెలుగు ద్వారా కన్నడే కాండి, మా దగ్గర తెలుగు ద్వారా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఉన్నాయండి. ఓకే, మీకు ఏ భాష కావాలంటే ఆ భాష, తెలుగు టు హిందీ కావాలనుకుంటే తెలుగు టు హిందీ ఫుల్ డీటెయిల్స్ అని మెసేజ్ పెట్టండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి, మీరు గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి, చాలామందికి ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ వీడియో అయిపోయిందండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.